హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి పప్పు పాలకూర చేస్తున్నానండి. నిన్న ఫ్రైడే కదండి, నిన్న శుక్రవారం వీడియో అండి ఇదైతే. పప్పు పాలకూర మామూలుగా పాలకూర ఫ్రై చేసుకోవచ్చు, కానీ పప్పులో వేసుకుంటే మనకి హెల్తీ కదా, అందుకని నేనైతే పప్పు పాలకూర అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే ఒక కట్ట అయితే పాలకూర తీసుకున్నాను. పప్పు అయితే కొంచెం తీసుకున్నానండి, ఒక గ్లాసు. మనం పప్పు క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఆకుకూర కూడా నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఈ పప్పు పాలకూరలో నేనైతే చింతపండు యూజ్ చేయనండి, టమాటాలే కొంచెం ఎక్కువగా వేస్తాను. చాలా టేస్ట్ బాగుంటుందండి. చింతపండు వేయకుండా టమాటాలు ఒకటే వేసుకుంటే చాలా బాగుంటుంది పాలకూరలో. మీరైతే చింతపండు వేస్తారో లేదో అనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే చింతపండు వేయనండి. ఓకే అండి, మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను టమాటాలు అయితే 4 తీసుకున్నానండి. నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే చక్కగా కట్ చేసేసుకున్నానండి. ఇక్కడ ప్రిపరేషన్ కోసం నేను అన్నీ అయితే క్లీన్ చేసేసుకుని కట్ చేసేసుకున్నాను. ఇక్కడ పప్పు కూడానండి. దీని కాంబినేషన్ వచ్చి నేను కాకరకాయ కారం అనేది చేస్తున్నానండి. కాకరకాయలు అయితే ఇంకా చెక్కుకొని ముక్కలు కట్ చేయాలి. ఈ లోపు అనేది మనం పప్పు ప్రిపరేషన్ అనేది చూసుకుందామండి. పప్పు అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఆల్రెడీ. నేను 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటే పప్పుని సరిపోతుందండి. మనం ఇక్కడ పప్పును తర్వాత మనం దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి, మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కానీ ఇందులో మనం మళ్ళీ కారం ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒక 3 పచ్చిమిర్చి. చిన్నపిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా ఫ్రెండ్స్, అందుకని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు, తర్వాత క్లీన్ చేసుకున్న పాలకూరని అయితే వేసుకోవాలి. పాలకూర అనేది చాలా మంచిదండి. మామూలుగా అయితే మనకి పిల్లలు తినరు కదా ఫ్రెండ్స్, అందుకని వాళ్ళకైతే ఇలా పప్పులోని చక్కగా చేసి పెడితే చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకున్నాను. దీంట్లో నేను ఉప్పు, కారం, పసుపు ఏమీ వేయకుండా నార్మల్గానే నేను వీటిని వేసేసుకున్నానండి. టమాటా పాలకూర అన్నీ కూడా వేసేసుకొని ఇక్కడ నేను ఒక 7-8 విజిల్స్, అంటే మనకు పప్పు ఉడికేదాన్ని బట్టి అండి. ఇక్కడ నేను విజిల్స్ వేయించుకున్న తర్వాత పప్పు చూసారండి, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. పాలకూర పప్పు కూడా మనం గరిటెతో మెదుపుకుంటే సరిపోతుందండి, లేదా పప్పు గుత్తితో అయినా మీరు చేయొచ్చు, కానీ గరిటెతో అయితే అయిపోతుంది. దీంట్లో మనం ముందైతే మనం వేయలేదు కదండి కారం, పసుపు, ఉప్పు, అంటే టేస్ట్కి సరిపడా వేసుకుని ఒక్కసారి అయితే కలుపుకుందామండి. మొత్తం అంతా కూడా కలుపుకొని మళ్ళీ గ్యాస్ మీద ఒకసారి అయితే పెట్టుకోవాలి. సిమ్లీలో పెట్టుకొని గ్యాస్ మీద మనం ఒక 3 మినిట్స్ అండ్ 4 మినిట్స్ ఉడికించుకోవాలని. ఎందుకంటే మనం కారం, పసుపు, ఉప్పు వేసాం, అదంతా కూడా మనకి పప్పు కలవాలి కాబట్టి ఒక్కసారి అయితే నేను గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. తర్వాత దీన్ని పోపు అయితే వేసుకుందామండి. పోపు దినుసుల కోసం నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసాను, 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఒక బాండి పెట్టిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. కావాలంటే మీరు దీంట్లో శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకోవచ్చండి, కానీ నేనైతే అవి ఏమి వేయలేదు. ఓన్లీ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అంటే కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి అనేది ఒక 2 తీసుకున్నానండి. మనకి పప్పు అయితే ఇక్కడ నేను పోపు అయితే మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం పప్పు దీంట్లో వేసేసుకోవాలండి. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం చక్కగా ఈ పప్పును అనేది దీంట్లో వేసేసుకుంటే ఫైనలీ చక్కగా పప్పు పాలకూర అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సైడ్ డిష్ కింద అయితే నేను కాకరకాయ కారం, చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకి చాలా టైం తీసుకుంటుందేమో అనుకోకుండా మనకి చాలా సింపుల్గా మంచి హెల్తీగా రెండు కూడా మనకి చాలా సింపుల్గా అయిపోతాయి. నేను ఇక్కడ కాకరకాయ ముక్కలను అయితే నీట్గా చెక్కి తీసేసుకొని కట్ చేసేసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని అయితే కడుక్కున్నానండి. అంటే కొంచెం చేదు అనేది ఉంటుంది కదా, చేదు పోతుందని. తర్వాత నెక్స్ట్ దీనికి కాకరకాయ కారం కోసం నేను ఇక్కడ వెల్లుల్లిపాయ, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, తర్వాత ఏమో నువ్వులు వేసి బాగా కొంచెం డ్రైగా ఫ్రై చేశానండి. తర్వాత దీన్ని మిక్సీ పట్టడం కోసం కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా నేను దీంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మనం ఇప్పుడు ముందుగా ఇక్కడ ఏం చేయాలంటే మనం ముందుగా ఓ బాండి పెట్టి దాంట్లోను కొంచెం చిన్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అయితే వేసానండి. ఎందుకంటే మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ కాకరకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు అనేది మనకి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మనం దీన్ని.
ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ కారాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. నువ్వులు అనేది వేసానండి. దీంట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకరకాయ కారంలోను. అది వేసేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలకంతా కూడా మనం ఈ కారం అంతా కలిసేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అండ్ కలిసేంత వరకు కలపాలండి. తర్వాత మనం 3 మినిట్స్ తర్వాత దింపేసుకోవడమే అయిపోతుందండి. ఫైనల్లీ చూసారండి, చక్కగా ఫ్రై అయ్యింది. పప్పులోకి లేదా మామూలుగా రైస్లో కూడా తినడానికి చాలా బాగుంటుంది కాకరకాయ కారం. ఫైనల్లీ నిన్న శుక్రవారం అదైతే పప్పు పాలకూర కాకరకాయ కారం అయితే ప్రిపేర్ చేశానండి. పప్పు పాలకూర టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కాకరకాయ కారం కూడా సూపర్ ఉంది. రెండు కూడా మంచి హెల్తీ ఫుడ్సే కదా ఫ్రెండ్స్. ఫైనల్లీ నేను చేసిన ఈ పప్పు పాలకూర కాకరకాయ కారం అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. బాయ్.